సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 487వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పాను. అంటే గీతలో ఉన్నటువంటి విషయాలు, ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు, అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. సో అందరికీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. వర్తమాన జీవితంలో, వర్తమాన సమాజంలో, వర్తమాన ప్రపంచంలో ప్రతి బుద్ధిజీవి అంటారు కదా, మనిషి అంటే బుద్ధిజీవి. 84 లక్షల జీవరాశులలో ఒక్క భగవంతుడికి మాత్రమే ఏమిచ్చాడండి? ఒక్క భగవంతుడు మాత్రమే మనిషికి బుద్ధినిచ్చాడు. బుద్ధి అంటే విచక్షణ. బుద్ధి అంటే విచక్షణ అండి. ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు, ఏది నా జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది, ఏది నా యొక్క ఆత్మని పాడు చేస్తుంది, ఇదనమాట ముఖ్యమైన విషయం. సో వర్తమాన జీవితంలో మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? అర్థమైందండి? ఏమిటి అల్టిమేట్గా లక్ష్యం ఏమిటి? ఒక గమ్యం, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం, గమ్యం ఉంటుంది కదా. భౌతిక సామ్రాజ్యంలో నేను పలానా ఇంజనీర్ అవ్వాలి, పలానా డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం, గమ్యం పెట్టుకుని వాడు చదువుకుంటుంటారు కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు ద్వారా లక్ష్యం ఏమిటి? ఇది మనకి స్పష్టత లేదండి. భగవద్గీతలో, మన ధార్మిక జగత్తులో ఈ స్పష్టత లేదు. అసలు మనకి ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మిక కోణము గురించే మనకు అర్థం కాలేదు కాబట్టి ఎటువంటి లక్ష్యం లేదు. ఏకైక లక్ష్యము ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందటం. అతీంద్రియ సుఖం కాదు. గీతలో చెప్పింది అతీంద్రియ సుఖము, కానీ ఇక్కడ ఇంద్రియ సుఖము. అర్థమైందండి? ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం కొరకై సుఖ సాధనాలని ప్రాప్తి చేసుకోవడానికే జీవితాన్ని పణంగా పెట్టడం. దానికి అవసరమైన ధనాన్ని సమీకరించుకోవడం కోసం అని చెప్పి ఉద్యోగం, వ్యాపారం చేయటం. ఈ మధ్యలో విలువల్ని కోల్పోవటం, చరిత్రని కోల్పోవటం. అర్థమైందండి? సో ఆత్మని పాడు చేసుకోవటం ఈ విధంగానే జరుగుతోంది. అందుకనే అత్యధిక సంఖ్యలోని మనుషులు నన్ను గుర్తించలేరు, నేను చెప్పినటువంటి మార్గంలో నడవరు. ఎందుకు అంటున్నాడు భగవంతుడు? ఎప్పుడైనా ఆలోచించారా? భగవద్గీత హిందూ ధర్మ గ్రంథం అనుకోని సరిపోయిందా? కనీసం హిందువులైనా ఆలోచించారా? 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్తోంది? సగటు మనిషి, వర్తమానములో ఉన్నటువంటి సగటు మనిషి యొక్క కర్తవ్యం ఏమిటంటే, నేను 7వ అధ్యాయం 3వ శ్లోకంలో సాక్షాత్తు విశ్వాత్మలకి తండ్రి, సాక్షాత్తు పతిత పావనుడు, సాక్షాత్తు సర్వశక్తివంతుడు, సాక్షాత్తు సర్వజ్ఞుడు, అంటే ఆది మధ్యాంతాల జ్ఞాత, సాక్షాత్తు విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి ఒకే ఒక్క భగవంతుడు మనకి ఏం తెలియజేస్తున్నాడండి? కొద్ది మంది మాత్రమే నన్ను గమనిస్తారు, నన్ను కనిపెడతారు, నా యొక్క ఉనికిని, నా యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టి నేను చెప్పిన మార్గంలో నడుస్తారు. మాం వేత్తి తత్వతః. ఇది గుర్తుపెట్టుకోండి. మాం వేత్తి తత్వతః. తత్వం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా నేను ఏం చెప్పాను దాని ప్రకారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని నా మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ, నా మార్గం ద్వారా వాళ్ళు నడుస్తూ వాళ్ళ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటారు. ఇది మనిషి యొక్క లక్ష్యం. ఇది అవ్వాలండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేనంత వరకు మీరు నాకు లక్ష్యం లేదు, గమ్యం లేదండి, వండుకోవటం, తినటం, తాగటం, ఉద్యోగం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవటం బాగానే ఉంది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీ లక్ష్యం ఏమై ఉండాలండి? పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి. తత్వం ఆధారంగా నా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకోవాలి, బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు అని భగవంతుడే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు కదా. ఇప్పటికే ఒక 20 లక్షల మంది, 25 లక్షల మంది తెలుసుకున్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము.
సో కాబట్టి ముఖ్యంగా అందరినీ కోరుకునేది ఏమిటంటే దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరవండి, అంధవిశ్వాసాన్ని విడవండి, మూర్ఖత్వాన్ని విడవండి, మూఢత్వాన్ని విడవండి, తాను పట్టుకున్న కృందేటికి మూడే కాళ్ళు అన్నటువంటి విధానాన్ని విడిచిపెట్టండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మనకు అర్థమవుతుంది భగవంతుడి యొక్క మార్గమే హయ్యెస్ట్ మార్గము. ఇటువంటి మార్గము మనకి ఇప్పటి వరకు 33 కోట్ల దేవీ దేవతల యొక్క ఉపాసన ద్వారా కానీ, సంస్థాపకుల ఉపాసన ద్వారా కానీ, అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు అన్నటువంటి మహానుభావుల నుండి కానీ మనకి వాళ్ళ ఉపాసన ద్వారా కానీ మనం భగవంతుని ప్రాప్తి చేసుకోలేదు. దీనికి ఏకైక కారణము భగవంతుని ప్రాప్తి చేసుకోవడానికి 100% ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే మనకి లభిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే నేను ఎవరు? నేను ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మస్వరూపాన్ని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఈ భృకుటి మధ్య మెరిసే నక్షత్రాన్ని, ఆత్మ అవినాశి, శరీరం వినాశి, ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరం యొక్క యజమాని, ఈ శరీరాన్ని వాడుకుంటూ ఈ అవినాశి ఆత్మ ఈ యొక్క సృష్టి నాటక రంగముపై తన యొక్క విద్యుక్త పాత్రని పరమాత్మ శ్రీమతాన్ని ఆధారంగా ఆ విధంగా పాత్రని అభినయిస్తోంది. ఇదనమాట 7వ అధ్యాయం 3వ శ్లోకంలో వచ్చిన వాళ్ళకి ఇంత చక్కటి అనుభూతి అవుతుందన్నమాట. అర్థమైన ధార్మిక లోకంలో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. ఎటువంటి లక్ష్యము లేదు, గమ్యం లేదు. లక్ష్యం అంటూ ఉన్నా కూడా అది భౌతిక ప్రపంచంలో ఏదో కొన్ని ప్రాప్తుల కోసము ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల్ని అమెరికా పంపించాలి, పెద్ద ఉద్యోగం పెట్టాలి, నా బాధ్యతలు తీసుకొని రామకృష్ణ అనుకుంటే శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇంతకంటే గొప్ప లక్ష్యము ఏమీ ఉండదన్నమాట అత్యధిక సంఖ్యలోని మనుషులకు. అర్థమైన ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక విషయాన్ని మీ దృష్టికి తదుపరి ఎపిసోడ్స్లో మళ్ళీ చర్చించుకుంటామండి. గత ఎపిసోడ్లో మీకు ఒక ముఖ్యమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. 18వ అధ్యాయంలోని 57వ శ్లోకము. అది 57వ శ్లోకం అండి. ఇక్కడ 18వ అధ్యాయం 57 కాకుండా నేను బుద్ధి గురించి లిస్ట్ అవుట్ చేసుకున్నవి కూడా 57 శ్లోకాలు. ఆఖరి శ్లోకంతో పూర్తి అయిపోయిందండి. అంటే బుద్ధి నేత్రము తెరవడానికి నిర్ధారించిన శ్లోకాలు. బుద్ధి నేత్రాన్ని తెరవండి, లేకపోతే బుద్ధి నేత్రాన్ని తెరవకపోతే ఏమవుతుంది, మూర్ఖత్వంలో ఉంటే ఏమవుతుంది, మూఢత్వంలో ఉంటే ఏమవుతుంది, ఈ మూఢత్వాన్ని విడిచిపెడితే ఏమవుతుంది. ఈ శ్లోకాలు 57 శ్లోకాలు నేను లిస్ట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్నటువంటి అన్ని శ్లోకాలు నేను 57 ఎపిసోడ్స్లో నేను చర్చించానండి. అర్థమైందండి. ఇప్పుడు కొత్త అంశాన్ని మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని చెప్పుకుంటాం కాబట్టి మళ్ళీ ఏ అంశాన్ని భగవంతుడు ప్రవేశపెడతాడో నాకు తెలియదు. కొత్త అంశాన్ని మళ్ళీ తీసుకుని మీ ముందుకు వస్తానండి. ఈ ఎపిసోడ్లో మీకు ఒక ఉపనిషత్తు మంత్రాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈశావాస్య ఉపనిషత్తు తెలుసుకుంటున్నాం. ఈశావాస్య ఉపనిషత్తు యొక్క గొప్పతనం చెప్పమంటారా? ఈశావాస్య అంటే స్వయముగా ఈశ్వరుడే చెప్పాడు. భగవద్గీత కూడా ఈశ్వరుడే చెప్పాడు కదా. భగవంతుడు ఏం చెప్పాడు? ఈశ్వర, మహేశ్వర, మహేశ్వర, యోగేశ్వర, పరమేశ్వర అన్నాడు కదా. సో ఈశ్వరుడు చెప్పిన మహావాక్యాలు అదే పేరుతో ఉన్నటువంటి ఉపనిషత్తు యొక్క ఈ పేరులో కూడా ఈశావాస్య అన్నారు కాబట్టి ఈశావాస్యలో 18 మంత్రాలు ఉన్నాయండి. ఈ 18 మంత్రాలు 574 గీతా శ్లోకాల యొక్క సారానికి అతి దగ్గరలో ఉంటాయండి. మీరు గమనించండి, నేను గమనించాను. అర్థమైందండి. 18 మంత్రాలు ఇంకా పూర్తి చేసుకోలేదు మనము. ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకునేది 14వ మంత్రం చెప్పుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో 13వ మంత్రం పూర్తి చేసుకున్నాం అంతకుముందు మన చర్చలో. ఈ 18 మంత్రాలని కానీ మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఈ విధంగా వరుసగా మీరు గూగుల్లోకి వెళ్ళి, లేకుండా ఉంటే ఈ మిగతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి 18 మంత్రాల సారం ఏంటి అడగండి. అడిగితే ఏం చెప్తుందండి? ఈ స్థూల ప్రపంచము వినాశి. మీకు ఎదురుగుండా 2 కళ్ళతో చూసేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెంపరరీ, అశాశ్వతము, అనిత్యము. అర్థమైందండి. ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. ఆత్మ పరమాత్మతో యోగము చేసినట్లయితే పరమాత్మ నుండి గుణాలు, శక్తులు మీలో వస్తాయి. మీ సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇదే ఈ విషయాన్నే ఆ ఈశావాస్య ఈ 14 మంత్రాల్లో చెప్పడం జరిగింది. రాబోయేటువంటి 15, 16, 17, 18 ఇంకా 4 మంత్రాలు మిగిలి ఉంటాయి. 4 ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటున్నాము. తర్వాత ఒక ఎపిసోడ్లో 18 మంత్రాలు ఏమేం చెప్పేయి అని ఒక ఎపిసోడ్లో నేను మొత్తం అంతా కవర్ చేస్తాను. 18 మంత్రాల్లో ఒక చిన్న సింగిల్ లైన్గా చక్కగా మీకు అర్థమయ్యేలాగా చేసుకొని మనం ఈశావాస్య
ఉపనిషత్తుని మనం ముగించుకుందాం. తదుపరి ఇంకొక ఉపనిషత్తు మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో 14వ మంత్రం ఏం చెప్తోంది? మనం చూసినట్లయితేనండి 9వ మంత్రం నుంచి ఆరంభమైందండి. 9వ మంత్రం నుంచి 9, 10, 11, 12, 13 ఈ మంత్రాల్లో మనకి ఏం చెప్తున్నాడు? నాయన విద్య అవిద్య అన్నాడు. విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానం అంటే దైహికమే నేను అనుకోవటము, నేను దేహం అనుకుని జీవితాన్ని ఆ విధంగా కొనసాగించటం. అదేవిధంగా విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. అదేవిధంగా సంభూతం అసంభూతం అన్నాడు, మనం చర్చించుకున్నాం. సంభూతం అంటే సంభవించినది, అది కూడా బయటికి తలతల మెరిసేటువంటి ప్రపంచం. ఇదంతా మనకి రంగురంగుల ప్రపంచం కనబడుతోంది, ఇదంతా ప్రభవించేది అంటాడు. అంటే అదంతా కూడా వినాశనమే అర్థమవుతుంది కదండి. అసంభూతి అంటే కూడా అదేమర్థమవుతుంది? ఉన్నటువంటి తత్వాలను పూజ చేస్తున్నాం, లేకపోతే ఈ సృష్టి రాక ముందు ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి అంటాడు. అందులో అర్థమైందండి. ఆ అవ్యక్త ప్రకృతి అంటాడు. ఇప్పుడు సృష్టి రావాలంటే ఏమవుతుంది? సృష్టి వచ్చే ముందర సృష్టి దేని ప్రకారంగా తయారవుతుంది? సృష్టి దేని ప్రకారం తయారవుతుంది? 850 కోట్ల మనుషుల యొక్క జన్మ జన్మలుగా వారు చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలకు ఆధారముగా సృష్టి ఆ విధంగా వస్తోంది. సో ఈ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి అనేది భగవంతుడు కాదు. అదేవిధంగా సృష్టిలో ఉద్భవించినటువంటి వాళ్ళు ప్రాణులు అంటే మనుషులు భగవంతుడు కాదు. దేవీ దేవతలు కూడా భగవంతుడు కాదు. అర్థమైందండి. సాధువులు సన్యాసులు ఋషులు మునులు భగవంతుడు కాదు. మానవ గురువులు భగవంతుడు కాదు. హిరణ్య గర్భ చెప్పాను కదా, హిరణ్య గర్భ అంటే హిరణ్య అంటే ఏంటి? బంగారం. గర్భము అంటే గర్భము. ఏ తల్లి గర్భము నుండి ఈ ప్రపంచంలో బిడ్డలు జన్మ తీసుకుంటారో ఆధ్యాత్మిక జగత్తులో హిరణ్య గర్భుడు ఒక గర్భాన్ని భగవంతుడు తయారు చేశాడు. దాని నుండే భగవంతుడిని పొందాలనుకునే వాళ్ళందరూ కూడా ఆ గర్భాన్ని ద్వారా జన్మ తీసుకుంటారు. ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా మీకు ఇవన్నీ కూడా మామూలుగా అర్థం కాదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఈశ్వరుడు, వారికి దేహము లేదు. కాబట్టి వారు ఆధ్యాత్మిక జగత్తులో పిల్లలకి ఏ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు? ఒక హిరణ్య గర్భుణ్ణి ఎంచుకున్నారు. వారినే ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. వారి శరీరం ఆధారముగా ఈ యొక్క జ్ఞానాన్ని వారు ఇవ్వటం మొదలు పెట్టారు. వారి ముఖము నుండి వచ్చినటువంటి శివ పరమాత్మ ఈశ్వరుడు యొక్క జ్ఞానం ఆధారంగా వీళ్ళందరూ కూడా దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు, శూద్రులు అనబడేటువంటి దేహభ్రాంతి 100% నేను దేహం అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఏమవుతారు? బ్రాహ్మణులుగా మళ్ళీ జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. సో శూద్రు నుంచి బ్రాహ్మణుడిగా జన్మ తీసుకోవడానికి జ్ఞానం ఆధారంగా తీసుకుంటారు. ఏ వ్యక్తి శరీరం ఆధారంగా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడో వారిని హిరణ్య గర్భుడు అంటారు, ప్రజాపిత బ్రహ్మ. అదే శాస్త్రాల్లో కూడా విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్మ వచ్చారు, ఆ బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపిస్తారు. ఇదంతా పెద్ద చరిత్ర అనుకోండి. బ్రీఫ్ గా ఇక్కడ హిరణ్య గర్భుడు కూడా భగవంతుడు కాదన్నాడు. అందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఏ శరీరంలో అయితే భగవంతుడు వస్తున్నాడో ఆయన భగవంతుడు కాదు, అంటే బ్రహ్మ భగవంతుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అంతా చెప్తూ స్థూలంగా కనబడేది ఏది? భగవంతుడు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం అన్న సంగతి ఈశావాస ఉపనిషత్ మంత్రము 14లో మనకి స్పష్టమవుతుంది. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను అనుకోండి, మీకు కొంచెం ఆసక్తి కలుగుతుంది. రొటీన్గా అందరూ చెప్పినట్టుగా నేను చెప్పడం లేదు. నేను భగవద్గీతతో లింకు చేస్తున్నాను. అందులో ఉన్నటువంటి విషయాన్ని తత్వం, అందులో ఉన్న తత్వం ఏమిటి? తత్వం అంటే ఏంటి? తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్ అంటే ఇంగ్లీష్లో దట్ అన్నాడు, త్వం అంటే నీవు, యు అన్నాడు. దట్ ఈజ్ ఫర్ యూ. ఇది నీ గురించే. ఉపనిషత్తులు కానివ్వండి, వేదాలు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిదీ మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కొరకే వర్తమానములో ఈ భూమండలం మీద మనకు అనేక ధర్మ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవద్గీత నుంచి వచ్చాయి. అందుకనే భగవద్గీతను ఏమన్నారు? సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రం. సో తల్లి ఏమి చెప్తుందో బిడ్డలు కూడా అదే చెప్తున్నాయి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఉపనిషత్తు మహామంత్రము 14, ఈశావాస్య ఉపనిషత్తు మహామంత్రం 14. ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని చదువుతాను, వినండి జాగ్రత్తగా. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ
వినాశేన మృత్యుం తీర్ధ్వా సంభూత్యామృతమశ్నుతే. ఇది శ్లోకం అండి, ఇది మంత్రం. ఇందులో ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటి, ఇక్కడ సంభూతం అన్నాడు, వినాశం అన్నాడు. అర్థమైందండి. ఈ వినాశము అన్న సంగతి మనకేమవుతుంది, భౌతికం అంతా వినాశనం అవుతోంది, ఆధ్యాత్మికం వినాశనము కాదు. ఆత్మలు వినాశమవు, భగవంతుడు వినాశనము కాడు. మిగతాదంతా ఈ కళ్ళతో చూసే ప్రాపర్టీస్ అనండి, ఇళ్ళు అనండి, ఈ మహళ్ళు అనండి, వాహనాలు అనండి, ఇంకోటి అనండి, మొత్తం ప్రపంచం అంతా కూడా పరివర్తన చెందుతుంది, వినాశనం అయిపోతుంది. తర్వాత నూతన ప్రపంచం మళ్ళీ మనకి రాబోతుంది ఈ సృష్టి మీద. ఇప్పుడు కొన్ని వాక్యాలు మీకు చదువుతాను వినండి. సంభూతి అంటే ఉద్భవించినవి, వ్యక్తమైన సృష్టి, హిరణ్య గర్భ తత్వం అన్నాడు. అందుకని నేను హిరణ్య గర్భుడి గురించి చెప్పాను. వినాశనం అంటే నశ్వరము. నశ్వరం అంటే ఏంటి, అశాశ్వతము. నశ్వరం అంటే టెంపరీ. అర్థమైందండి. నశ్వరం, శరీరం కూడా నశ్వరము. ఇప్పుడు ఈ తెలుసుకోవాలన్నమాట. ఈ సృష్టి అవ్యక్త సృష్టి, వ్యక్త సృష్టి. అవ్యక్త సృష్టి, వ్యక్త సృష్టి అంటే ఈజీగా అర్థమయ్యేలాగా, ఇప్పుడు సినిమా వేస్తారు, ప్రొజెక్టర్లో ఉంటుంది, ఆల్రెడీ రీల్ ఉంటుంది. వేయకుండా ఉన్నంత వరకు అవ్యక్త సృష్టి, వేస్తే వ్యక్త సృష్టి. మన స్క్రీన్ మీద కనబడుతుంది కదా, అది వ్యక్త సృష్టి. అంటే ప్రపంచం, మనుషులు వచ్చేస్తారు, మొత్తం అంతా ప్రపంచం అంతా మనకి రెండు కళ్ళతో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రపంచాన్ని, అదంతా వ్యక్త సృష్టి. వేయకుండా ముందు అది అవ్యక్త సృష్టి. ఈ రెండు కూడా భగవంతుడు కాదు అని చెప్తున్నాడు, అంతకు మించి ఇంకోటి ఏం లేదండి. ఈ మంత్రము కేవలము ఆధ్యాత్మికతకే పరిమితము కాకుండా భౌతిక ప్రపంచ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరమాత్మ స్థితిని తెలుసుకోవాలని బోధిస్తుంది. ఈ స్పష్టత ఎందుకు ఇస్తున్నాడు మనకి ఈ ఉపనిషత్తులో? ఈ స్పష్టత, ఇది వినాశి నాయన, ఇది అవినాశి అని ఎందుకు చెప్తున్నాడు? నాయనా, నువ్వు వినాశి దేహాన్ని ధరించావు, కానీ నీలో ఒక అవినాశి తత్వం ఉన్నది, ఆత్మతత్వం ఉన్నది. దాన్ని మేల్కొలుపు, దాని యొక్క అస్తిత్వాన్ని గుర్తించు. అప్పుడు నీకేమవుతుంది, పరమాత్మ ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ దివ్య కర్తవ్యము, దాని ద్వారా మనకి లభించేటువంటి ప్రాప్తులు ఇవన్నీ కూడా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. అర్థమైందండి. ప్రపంచం అనేది నాశనమయ్యేది అన్నాడు. వినాశం అనే పదం ఉంది అక్కడ. అర్థమైందని గ్రహించి దానిపై మమకారము వదులుకోవడం ద్వారా మృత్యువును జయించవచ్చు. మృత్యువును జయించడం అంటే ఏంటి? మృత్యుంజయ మహామంత్రం అంటారు కదా. మృత్యువును జయించడం అంటే ఏంటి? ఆత్మిక స్థితిలోకి వచ్చేటువంటి అభ్యాసం చెయ్యాలి. నేను దేహము అనేటువంటి భ్రాంతి నుండి నేను ఆత్మని, ఇది నా దేహము, ఈ యొక్క దేహము ద్వారా నేను ఈ యొక్క పాత్రని అభినయిస్తున్నాను. నేను పాత్రని కాదు, నేను పాత్రధారిని. అర్థమైందండి. నేను పాత్రధారిని. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, కాళ్ళ ద్వారా నడుస్తున్నాను, చేతుల ద్వారా పనిచేస్తున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను. ఇదనమాట. ఈ ఇంద్రియాలన్నీ కూడా నాకు బంట్రోతూ దాన్ని వాడుకుంటూ నేను ఈ విధంగా అది అర్థమైందండి. అదేవిధంగా మూల ప్రకృతిని గ్రహించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సంభూతి అసంభూతి, విద్య అవిద్య, సంభవ అసంభవ, ఈ రెండింటినీ స్పష్టంగా మన బుద్ధినేత్రాన్ని తెలుసుకుని చేసుకున్నట్లయితే మనం ఏ విధంగా శరీరాన్ని విడిచిపెట్టాలి, శరీరాన్ని విడిచిపెట్టే ముందర పరమాత్మని ఏ విధంగా మనము ఆ విధంగా సంబంధాన్ని రాజయోగ ప్రక్రియ ద్వారా మనము జోడించాలి, పరమాత్మతో సంబంధాన్ని జోడిస్తే ఏ విధంగా నా సంస్కారాలు పవిత్రమవుతాయి, శుద్ధమవుతాయి, సాత్విక ప్రధానంగా అవుతాయి, ఖచ్చితంగా ఎంత ఆనందంగా ఉంటా అటువంటి పరిస్థితి. చూసారా, స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు చూసారా గీతలో 3:35లో. నువ్వు స్వధర్మములో శరీరాన్ని విడిచిపెట్టే స్థితికి రావయ్యా అంటున్నాడు కదా. పరధర్మంలో ఉన్నట్లయితే భయావహ. పరధర్మం అంటే నా ఇల్లు వాకిలి ఇంతంత కట్టుకున్నాను, జీవితాంతం కనీసం టైంకి భోజనం చేయకుండా, నిద్ర లేకుండా, అది లేకుండా 6 నిశలు కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించాను, ఈ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి పోవాలా? నేను పోలేను, భగవంతుడా నన్ను కాపాడు, నన్ను ఉంచు. ఉంటారా చెప్పండి? ఉంటారా? అలాగా పోయేదాని మీద మీ జీవితాన్ని పణంగా పెట్టుకున్నారు. ఉండేదేంటి? మన సంస్కారాల ద్వారా మన జీవితము, వర్తమాన జీవితంలో సుఖశాంతులు కానీ, రాబోయే జీవితంలో సుఖశాంతులు కానీ, అది ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఆధారంగా ఉంటుంది. అప్పుడు సంస్కార పరివర్తన కోసం మీరు ఎందుకు కష్టపడకూడదండి? ఎందుకు కష్టపడకూడదు? మనకు కూడా వచ్చేదాన్ని మనం విస్మరించాము, మనకు కూడా రాని దాని గురించి మనం అహర్నిశలు కూడా కష్టపడ్డాం. అర్థమైందండి. ఇక్కడ ఏమన్నాడు? సంభూతి అంటే అవ్యక్త ప్రకృతి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సృష్టికి మూలమైన కంటికి కనిపించని శక్తి లేదా పరమాత్మ స్థితిని సంభూతి అన్నాడు ఇక్కడ.
అర్థమైంది? కంటికి కనిపించదు, ఆత్మ కనిపించదు, పరమాత్మ కనిపించడు, నిత్యమైనది, ఇది ఎప్పుడూ నశించనిది. భౌతిక రూపము లేని ఈ మూలతత్వాన్ని ఉపాసించడం ద్వారా మనిషి శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడని, అది అమృతం అంటాడు. లాస్ట్ ఏమంటాడు అక్కడ? సంభూత్యాం అమృతమశ్నుతే అన్నాడు. సంభూత్యాం అంటే ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా అమృతత్వాన్ని పొందుతాను. అమృతం అంటే రెండు వస్తాయి. అమృత అంటే మృత లేనిది, వినాశనము కానిది, శాశ్వతమైనది. ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? వినాశం అంటే నాశనమయ్యేది అని అర్థము. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంట? వ్యక్త ప్రపంచము, మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచము, భౌతిక శరీరాలు అన్నీ ఒక రోజు నశించేవే. అంటే హయ్యెస్ట్ ఫిలాసఫీ అండి భగవద్గీత రహస్యాలంటే. ఇంకా దీనికంటే గొప్ప ఫిలాసఫీ మనకి ఇంకో వేరేది లేదు. అర్థమైందండి? ప్రపంచంలో ఎన్ని ఫిలాసఫీలు ఇప్పటిదాకా మీరు చదువుకున్నా దానివల్ల మీ జీవితం ఎటువంటి పరివర్తన జరగలేదు. అందుకే దీనిని వినాశం అని పిలిచారు. అన్ని నశించేవే. హిరణ్య గర్భుడు అంటే ఏం చెప్పాడు ఇక్కడ? ఆదిశంకరాచార్య వ్యాఖ్యానం ప్రకారం సృష్టికి కార్యరూపమైన హిరణ్య గర్భుడిని వినాశం అని అంటారు. హిరణ్య గర్భుడు కూడా వినాశనమే. అర్థమైందండి? అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం తాత్కాలికమని, వినాశమని గుర్తించడం వలన మనిషికి ప్రాపంచిక వస్తువులపై మోహము తగ్గుతుంది. ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు? నాయనా కొంచెం స్పీడ్ తగ్గు, నువ్వు దేని మీద నీ సమయాన్ని పెడుతున్నావు, దేని మీద నీ ధనాన్ని పెడుతున్నావు, దేని మీద నీ శక్తుల్ని పెడుతున్నావు, కాస్త తగ్గు నాయనా, దానివల్ల ఉపయోగం లేదు. ఎంత కష్టపడ్డా, 1,00,000 కోట్లు సంపాదించుకున్నా, ఒక్కసారి శరీరం విడిచిపెడితే ₹1 మీద కూడా నీకు కంట్రోల్ ఉండదు, నీ పరివారం మీద నీ కంట్రోల్ ఉండదు, వస్తు వైభవాల మీద, వజ్ర వైడూర్యాల మీద నీకు ఏమాత్రం కంట్రోల్ ఉండదు. దాని మీద ఎందుకయ్యా జీవితాన్ని పణంగా పెడుతున్నావు? కాస్త నన్ను తెలుసుకో, నిన్ను స్వయంగా తెలుసుకో, ఆత్మని, ఆత్మ పరమాత్మ ద్వారా సంస్కారాన్ని మార్చుకో అంటున్నాడు. దీని ద్వారా మరణ భయాన్ని అధిగమించవచ్చు. మృత్యుం, అర్థమైందండి? మృత్యుంజయం అంటే ఏంటి? మృత్యు ప్రతి ఒక్కటి చదివి దానికే కదా భయపడతాడు. అమృతమశ్నుతే అన్నాడు కదా ఇక్కడ. ఏమన్నాడు? మృత్యుం తీర్ధ్వా అంటే మరణ చక్రాన్ని దాటి అమృతత్వాన్ని పట్టుకుంటాడు. అంటే ఏంటి? దేహభ్రాంతి ఉన్నంత వరకు పోతుంది, నేను పోతున్నానా, లేదండి బతికించండి, అదేదో లివర్కి పాడైపోయింది, ఏం చేయలేము, అమెరికా తీసుకెళ్ళాలి, 5 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు బ్రతుకుతాడో తెలియదు. ఇవన్నీ దేనికోసం పాడు చేసుకున్నాడు? లివరు, ఈ ప్యాంక్రియాస్, ఈ డయాబెటిక్, షుగర్లు ఎందుకు తెచ్చుకున్నాడు? పిచ్చిగా పనులు చేసుకుంటూ దైహిక సుఖాల కోసము, ఈ దైహిక వస్తు వైభవాలను ఎంజాయ్ చేయడం కోసం తీసుకున్నాడు. అందుకనే ఈ యొక్క జ్ఞానము ద్వారా ఏమంటున్నాడు? మరణ భయాన్ని, ఈ మృత్యు భయాన్ని అధిగమించవచ్చును. అత్యంత గంభీరమైన సమన్వయం అంటండి. ఇప్పుడు ఈ వినాశి అవినాశి దీని మీద సమన్వయం ఉండాలని ఈశావాస్యం ఏం చెప్పింది? సూత్రంగా గీత కూడా చెప్పింది, అదే చెప్పిందంట. గీత అదే చెప్పింది, ఈశావాస్య ఉపనిషత్తు అదే చెప్పింది. జీవితంలో ఎలా అనుసరించాలో ఈశావాస్య సిద్ధాంతము, గీత ఈ ఈశావాస్యల సిద్ధాంతం అన్నాడు, గీతలో ఆచరణ అన్నాడు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు, చూసారా? అందువల్ల ఆధ్యాత్మిక జగత్తులో ప్రపంచమంతా ఒక నాటక రంగము. నీవు కేవలము పాత్రధారివి. నీవు కర్మలు చేస్తూ పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యాలని కర్మయోగములో ఆ విధంగా పరమాత్మ ఈ గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్థమైందండి? అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? శరణాగతి ఒక్కడే శరణాగతి. ఎవరు శరణాగతి? ఒక్క భగవంతుడే శరణాగతి. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలో ఏం చెప్పాడండి? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అన్నాడు. అందుకనే ఈశావాస్య ఉపనిషత్తు అసలు మరణాన్ని జయించే ఉపనిషత్తు అంటారంట. ఈశావాస్య ఉపనిషత్తుని ఏమంటారంట? మరణాన్ని జయించే ఉపనిషత్తు అంటారంట. ఎందుకంటారంట? ఇది 14వ మంత్రం నేరుగా ఈ మంత్రం దీనికి సంబంధం ఉందంట. ఈ 14వ మంత్రం ఆధారంగా ఈశావాస్య ఉపనిషత్తుకి ఏం పేరు పెట్టారంట? మరణాన్ని జయించే ఉపనిషత్తుగా పేరు పెట్టారంట. ఇప్పుడు మీరు ఈశావాస్య ఉపనిషత్తు యొక్క అసలు హృదయాన్ని తాకుతున్నారండి. ఇది ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు 14వ మంత్రాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే అప్పుడు వినాశి అవినాశి, వినాశి దానివల్ల ఉపయోగం లేదు, అవినాశి ఆత్మ పరమాత్మ, అదనమాట. వేదాంతంలో ఒక గొప్ప వ్యాఖ్య ఉంది. ఈశావాస్యం మృత్యుంజయ ఉపనిషత్, మరణాన్ని జయించడం నేర్పే ఉపనిషత్తు. ఎందుకు ఇలాగంటారు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనిషి అసలు భయం ఏంటండి?
మనిషి యొక్క అసలు భయం ఏమిటి అంటున్నాడు. మనిషి దేని కొరకు భయపడుతున్నాడు? మనిషి దేని కొరకు భయపడుతున్నాడ? మృత్యువు కొరకు భయపడతాడు. ఇంక దేనికి భయపడ్డాడు? మిగతా అన్ని సహిస్తాడు. ఇంకా అయిపోతుందండి, ఇంకో గంటలో పోతున్నారండి, మీకు క్యాన్సర్ వచ్చిందండి, లాస్ట్ స్టేజ్ అండి, ఇంకా మ్యాక్సిమం గంట 2 గంటలు ఉంది, వాడిని ఇబ్బంది పెట్టకండి, ఇంకా మందులు అక్కర్లేదు, ఒకసారి గంగాజలం నోట్లో వేయండి, కాస్త రామకృష్ణ అనుకోమని చెప్పండి అంటే అక్కడ మీ భయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో పిసరంతా కూడా మీరు ఏం చేయలేదు కదా, పురుషార్థము. ఇదనమాట విషయం. అక్కడ మరణము. ప్రపంచంలో అన్ని భయాల మూలం ఒక్కటే, నష్టము భయము, విడిపోవటం భయము, వృద్ధాప్య భయము, అసురక్షిత అంటే సురక్షిత సెక్యూరిటీ లేని భయము, ఇవన్నీ చివరకు మరణ భయము. కాబట్టి ఉపనిషత్తు లక్ష్యము మరణ సమస్యకు పరిష్కారము. నీకు మరణమే లేదు, నువ్వు శాశ్వతాన్ని పట్టుకోవడం లేదు. అర్థమైందండి? ఉపనిషత్తు చెప్పే గొప్ప సత్యం ఏంటండి? మరణము శరీరానికి కాదు, మరణము శరీరానికి కాదు. ఏమంటే మరణము శరీరానికి కాదు, తప్పు గుర్తింపుకే. అంటే మరణం ఆత్మకి కాదు, శరీరానికి. మరణం శరీరానికి. మనం ఏం తప్పు గుర్తిస్తున్నాము? మన ఆత్మకు అనుకుంటున్నాం. ఆత్మహత్య అన్న పదం కూడా వాడుతున్నాడు చూసారా. మనిషి ఇలా అనుకుంటాడు, నేను శరీరము, నా సంబంధాలే నేను, నా సంపదే నేను. ఇది దేహాభిమానం అన్నాడు. ఇది ఉన్నంత కాలము మరణము తప్పదు. అందుకని గీతలో 2వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? శ్వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. మనిషి ఏ విధంగా ఒక చెరిగిన వస్త్రాన్ని మార్చుకొని నూతన వస్త్రాన్ని ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ జీర్ణమైన శరీరాన్ని ధరిస్తోంది. అయిపోయింది కదా ఒక్కసారి. ఆత్మ జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి, నాకు అక్కర్లే ఈ ముసలి శరీరం, అక్కర్లే, గుండె పనిచేయదు, తిన్నది అరగదు, నడవలేడు, కదలలేడు, మాట్లాడలేడు, ఈ శరీరం నాకొద్దు, మళ్ళీ కొత్త శరీరం కావాలంటుంది. మళ్ళీ అంటే పునర్జన్మ ఆ రహస్యం అనేది మనము అది చెప్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీ దృష్టికి మరికొన్ని శ్లోకాలు తీసుకొని వస్తానండి ఇక్కడ. ఎందుకంటే ఎంతైనా చెప్పుకోవచ్చు, ఒక్కొక్క మంత్రం మీద ఎంతైనా మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటి ఏం చెప్తున్నాడు? 9వ అధ్యాయం 33వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. 9వ అధ్యాయం 33వ శ్లోకాన్ని మీరు రాసుకోండి. రాజవిద్య రాజగుహ్య యోగంలో కిం పునః బ్రాహ్మణా పుణ్యాభక్త రాజర్షయ తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అంటాడు. అక్కడ ముఖ్యంగా లాస్ట్ పంక్తి ఏంటండి? అనిత్యం అసుఖం లోకం అన్నాడు. ఈ లోకం అనిత్యము. ఇందులో మీరేదో సుఖాలు పొందుదామని అనుకుంటున్నారా? అది ఇంద్రియ సుఖాలు, అది అనిత్యము, అశాశ్వతము. ఎవరో మంచిగా మీకు అనుకున్న జరిగితే ఆనందపడతారు, లేకపోతే బాధపడతారు, ఏడుస్తారు. 2వ అధ్యాయం 16వ శ్లోకం నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరవి దృష్టోంత అనయో తత్వదర్శిభి అంటాడు ఆఖరిలో. ఏమంటాడండి? ఏమంటాడు ఇక్కడ? అసత్యమైనది, నశ్వరమైనది ఈ దేహము. అర్థమైందండి? శాశ్వతంగా ఉండదు. సత్యమైనది ఆత్మ ఎప్పుడు నశించదు. ఈ నిజాన్ని ఎవరు తెలుసుకుంటారు? తత్వదర్శిభి అన్నాడు కదా, తత్వజ్ఞానులు మాత్రమే గ్రహిస్తారు. 2:48 యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నేను చెప్పే యోగం యొక్క లక్షణం ఏమిటి? నీకు అనుకున్న ఫలితము, నువ్వు చేసిన కర్మలకి ఫలితం వచ్చినా, ఫలితం రాకపోయినా, సక్సెస్ వచ్చినా, ఫెయిల్ అయినా, నీ మానసిక స్థితి చెక్కు చెదరకుండా నేను చేస్తాను. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. 8:7 తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యత్య సంశయం అంటాడు. ఇక్కడేమంటాడు? నన్ను స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని, యుద్ధం అంటే ఇక్కడ నీ కర్మలు, ప్రతి కర్మ కూడా పరమాత్మక స్మృతిలో కర్మయోగముగా నువ్వు చెయ్యి అంటాడు. 2వ అధ్యాయంలోని 14 అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క భౌతికత శాశ్వతము కాదు అని చెప్పడం కోసం ఇవన్నీ శ్లోకాలు నేను మీకు సమర్థించే శ్లోకాలు చెప్తున్నాను. అర్థమైందండి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం స్థితి క్షస్వ భారత అంటాడు. 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు చలి వేడి సుఖ దుఃఖ అనుభవాలు వస్తాయి. అవి వచ్చిపోయేవి, ఆగమా పాయినో, వస్తాయి పోతాయి, అనిత్యం అంటున్నాడు, శాశ్వతము కానివి. కాబట్టి వాటిని సహనముతో భరించాలి అంటున్నాడు. సో ఆఖరిగా మహావాక్యం ఏంటండి? ఒక మహావాక్యం చెప్పి ముగిస్తాను. నేను చాలా పాయింట్స్ రాసుకున్నాను. ముగింపు ఒక ఆలోచన ఏంటంటే, నశ్వర ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకో, ఆత్మస్వరూపాన్ని గుర్తించు, పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకో. అప్పుడు మనిషి మరణాన్ని కాదు,
మరణ భయాన్ని జయిస్తాడు. నశ్వరాన్ని పట్టుకున్న జీవితము భయముతో నిండుతుంది. నశ్వరాన్ని పట్టుకున్న జీవితం భయముతో నిండుతుంది. శాశ్వతాన్ని ఆశ్రయించిన జీవితము అమృతమవుతుంది. అర్థమైందండి? ఇది ఈశావాస్యోపనిషత్ 14వ మంత్రంలోని లోతైన తత్వం అండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి కొత్త అంశాన్ని తీసుకొని వస్తాను మీ దగ్గరికి. గీతలో ఉన్నటువంటి అందులో లోతైన తత్వాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.